రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ పోలీసు నియామక మండలి పోలీసు, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు వివిధ విభాగాల్లో నియామకాలు చేపట్టనుండగా దరఖాస్తు తేదీలను త్వరలో ప్రకటిస్తారని బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోలీసు శాఖలో సివిల్ ఎస్ఐ 148, ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్ఐ 14, తెలంగాణ టీజీఎస్పీ ఎస్ఐ 12, ఎస్ఐఆర్ సిపిఎల్ ఎస్ఐ 3, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐ 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్ విభాగంలో సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, పీటీఓ కానిస్టేబుల్ 20, మెకానిక్ కానిస్టేబుల్ 7 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ విభాగంలో 44 ఎస్ఐలు, 1,038 కానిస్టేబుళ్లు నియమించనున్నారు. అగ్నిమాపక శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ పురుషులు 14, డిప్యూటీ జైలర్ మహిళ 1, వార్డర్ పురుషులు 196, వార్డర్ మహిళలు 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ పోలీసు నియామక మండలి వెల్లడించింది. ఈ నియామక ప్రక్రియతో రాష్ట్రంలో వేలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.